నమస్కారం. సుప్రభాత గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎస్ఆర్ఎం విద్యార్థుల అస్వస్థత ఘటనపై కమిటీ నియామకం. కలుషిత ఆహారమే కారణమని అధికారుల ప్రాథమిక నిర్ధారణ. పోలవరం ప్రాజెక్టు పురోగతిపై నేడు కీలక సమావేశం. తెలంగాణ అభ్యంతరాలపై చర్చించనున్న అథారిటీ. విశాఖలో ఏపీ గ్లోబల్ ఎంఎస్ఎంఈ ఎగుమతుల అభివృద్ధి సదస్సు. రాష్ట్రాన్ని ప్రధాన ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యం. నవంబర్లో లబ్ధిదారులకు అప్పగించనున్న టిట్కో గృహాలు. వచ్చే ఏడాది మార్చి నాటికి 1.18 లక్షలు అందించేలా ప్రణాళిక. నేటితో 150 ఏళ్లు పూర్తి చేసుకున్న వందే మాతరం గేయం. ఏడాది పొడవునా వేడుకల నిర్వహణకు కేంద్రం నిర్ణయం.